దీపే తన కన్న కూతురని తెలుసుకున్న దశరథ. ఆస్తి మొత్తం దీప పేరు మీద రాసిన సుమిత్ర. షాక్లో జ్యోత్స్న, పారిజాతం. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి. సీరియల్లో కంటే కూడా అలాగే టీవీలో కంటే కూడా ముందుగా మీరు సీరియల్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా జరుగుతూ ఉండగా దీప అయితే కోమాలోంచి బయటకు వస్తుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కోమాలోంచి బయటకు వచ్చిన దీపను పలకరించడానికి కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి దీప దీప అని పిలిచినప్పుడు దీప కళ్ళు తెరుస్తుంది. ఎలా ఉంది దీప? నొప్పిగా ఏమైనా ఉందా? ఇది కల కాదు దీప, ఇది నిజమే. నువ్వు స్పృహలోకి వచ్చావు. నువ్వు బ్రతికే ఉన్నావు దీప, నీకేమీ కాలేదు. కార్తీక్ బాబు నీకేమీ కానివ్వడు దీప. నీ కార్తీక్ బాబు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీప అని చెప్పేసి కార్తీక్ దీపతో చెప్తాడు. అప్పుడు దీప, బాబు కార్తీక్ బాబు శౌర్య ఎలా ఉంది అని అడుగుతుంది. అడిగినప్పుడు శౌర్య బాగానే ఉంది దీప అని చెప్తాడు కార్తీక్ బాబు. తనకి అంతా తెలుసా అని అడిగినప్పుడు తనకైతే ఏమీ తెలియదు. మరి ఏం చెప్పారు మీరు? ఏం చెప్పి శౌర్యని ఆపారు? శౌర్య నన్ను అడగడం లేదా అని చెప్పేసి కార్తీక్ని అడిగినప్పుడు కార్తీక్ అయితే శౌర్యకి ఏం చెప్పారో తెలియదు. శౌర్య అయితే బాగానే ఉంది, ఏడవడం లేదు నీకోసం. నువ్వైతే ముందు రెస్ట్ తీసుకో. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నీ వాంగ్మూలం కావాలి అని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుండి బయటికి వస్తాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా కార్తీక్ తనతో చెప్పిన మాటని దాసు తనతో చెప్పాడు కదండి. కార్తీక్ అయితే దాసుకు చెప్తాడు, నువ్వు ఇప్పుడు ఇలా చెప్పొద్దు మామయ్య, ఇలా జరగకూడదు. నేనైతే ఇప్పుడు మనం నిజం చెప్పినప్పటికి కూడా మనల్ని ఎవరు నమ్మరు. మనమైతే ఇప్పుడు నిజం చెప్పొద్దు. మనకంతా తెలిసిందని ఎవరికి తెలియకుండా మనం మనలాగానే ఉందాం. నీకు మతిపోయినట్లుగానే నువ్వు ఉండు. గతం గుర్తులేనట్లుగానే నువ్వు ఉండు. నాకేమి తెలియనట్లుగానే నేను కూడా ఉంటాను అని చెప్పేసి కార్తీక్ దాసుతో చెప్పినప్పుడు దాసు అయితే లేదురా, నేనైతే అలా చేయలేను. నా కన్న కూతురు చాలా మోసం చేస్తుంది. ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ప్రాణాలను కూడా తీసేంతగా తనని మా అమ్మ తయారు చేసింది. ఖచ్చితంగా తనకి శిక్ష పడాల్సిందే. ఎవరు ఎలా నమ్మించాలో నాకు తెలుసు. దశరథ అన్నయ్య నా మాట ఖచ్చితంగా నమ్ముతాడు. దశరథ అన్నయ్యకి చెప్దాం పదరా అని చెప్పేసి దాసు అయితే కార్తీక్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ వద్దు మావయ్య, చెప్పేది విను మావయ్య అని చెప్పేసి కార్తీక్ ఎంత వాదించినప్పటికీ కూడా దాసు అయితే కార్తీక్ను చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు. అలా జ్యోత్స్న వాళ్ళ ఇంటి గేటు తీయబోచుండగా బయట లాన్లో కూర్చొని ఉంటాడు దశరథ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు దాసు కార్తీక్ కలిసి రావడం చూసి. దాసు, ఎలా ఉన్నావు దాసు? నీకు ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందా? నీకు గతం గుర్తొచ్చిందా అని చెప్పేసి దశరథ అడగగానే, అన్నయ్య నువ్వెలా ఉన్నావో చెప్పన్నయ్య. నువ్వు ప్రాణాపాయ స్థితిలోండి బయటకు వచ్చావని తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది అన్నయ్య, అందుకే నిన్ను పలకరించడానికి వచ్చాను. అలాగే అన్నయ్య, నీతో ఎంతో కాలం నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదన్నయ్య. ఈరోజైతే నీకు ఎట్టకేలకు అలా విషయం తెలియాల్సింది అని చెప్పేసి దశరథతో చెప్పినప్పుడు దశరథ, నేను కూడా నీ మాట కోసమే చూస్తున్నానురా. నువ్వు ఎప్పటి నుంచో దాసు నాకేదో చెప్పాలనుకుంటున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నేను కూడా వినాలని చాలా ఎదురు చూస్తున్నాను. అదేంటో చెప్పరా అని అన్నప్పుడు దాసు అయితే జరిగిన మొత్తం కూడా దశరథకి వివరిస్తాడు. నీ కన్న కూతురు దీప, నీ కన్న కూతురు జ్యోత్స్న కాదన్నయ్య. ఆస్తి కోసం మా అమ్మ తన మనవరాల్ని నీ వారసురాల్ని చేసింది. కానీ నిజమైన వారసురాలు దీప అన్నయ్య, జ్యోత్స్న అయితే కాదు. ఈరోజు దీప ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కూడా జ్యోత్స్న అంత దారుణంగా తయారయ్యింది. కాదన్నయ్య, అంత దారుణంగా తయారు చేసింది మా అమ్మ. కేవలం మా అమ్మ వల్లే జ్యోత్స్న అలా తయారయ్యింది. దీపను ప్రాణాల నుండి బ్రతికించగలిగాం కానీ ఎప్పటికైనా దీపక ప్రమాదమే జ్యోత్స్న చేతిలో. ఎందుకు ఇలా జ్యోత్స్న చేస్తుందంటే దీప వారసురాలన్న విషయం జ్యోత్స్నకు తెలుసు అన్నయ్య. అందుకే దీపను చంపేస్తే తనకు అడ్డుపోతుంది.
ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద ఉంటుంది అనే ఆలోచనతో ఇలా చేసింది అని చెప్పగానే ఒక్కసారిగా దశరథ అయితే కుప్పగూలిపోతాడు. ఏంటి దాసు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిల్లల్ని మార్చడం ఏంటి? వారసురాలు దీప ఏంటి? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పినప్పుడు, నిజమన్నయ్య, నిజం, నేనే ప్రత్యక్ష సాక్షినన్నయ్య, నేను చెప్పేది నమ్మన్నయ్య. కుబేరు అనే ఆయన దీపం తీసుకెళ్ళి పెంచుకున్నాడు. ఇక్కడ బంగారంలాగా వారసురాల్లాగా ఆస్తినంతా అనుభవించాల్సిన దీప అక్కడ పేదరికంలో, కడు పేదరికంలో వంటలు చేసుకుంటూ బ్రతికింది. కానీ నా కూతురు, పేదరికంలో ఉండాల్సిన నా కూతురు, నాకు భారతికి పుట్టిన జ్యోత్స్న మాత్రం మీ కన్న కూతురిలాగా సకల భోగాలను అనుభవించుకుంటూ, ఆస్తినంతా అనుభవించుకుంటూ తన ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతుందన్నయ్య. ఆస్తి కోసం తను ఏమైనా చేస్తుంది జ్యోత్స్న అని చెప్పినప్పుడు ఒక్కసారిగా దశరథ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. సరే దాసు, నువ్వైతే ఈ విషయం ఎవరికి చెప్పకు. ఈ విషయం ఎవరికి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నేను ఏం చేయాలో ప్లాన్ చేస్తానని చెప్పినప్పుడు దాసు అయితే, థ్యాంక్స్ అన్నయ్య, నీకు నేను చెప్పగలనో చెప్పలేనో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను అన్నయ్య. ఎందుకంటే ఈలోపే నేను గతం మర్చిపోతానేమో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ నీకు ఈ నిజం చెప్పాను, నా జన్మ ధన్యమైంది. ఆ జ్యోత్స్న ఆట కట్టించన్నయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యన్నప్పుడు దశరథ అయితే, నువ్వేం టెన్షన్ పడకు దాసు, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, పారిజాతానికి జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి తను హడావిడిగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళిపోయి లాయర్కి కాల్ చేస్తాడు. లాయర్ గారు, అర్జెంటుగా మీరు రావాలండి. నేను చెప్పిన విధంగా మీరు డాక్యుమెంట్స్ అయితే రాసుకొని శివనారాయణ గారి ఇంటికి, అంటే మా ఇంటికి రండి, మీతో మాట్లాడాలి అని చెప్పేసి డాక్యుమెంట్స్ మళ్ళీ చేంజ్ అయిపోతున్నాము. ఆస్తి పేపర్లు వేరొకరి పేరు మీదకి రాయబోతున్నాము. నేను చెప్పిన పేరు మీద ఆస్తి మొత్తం రాసుకొని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని రమ్మని చెప్పేసి దశరథ అయితే చెప్తాడు. చెప్పిన విధంగానే తెల్లవారు పొద్దునగానే లాయర్ అయితే డాక్యుమెంట్స్తో ఇంటికి వస్తాడు. లాయర్ ఇంటికి రావడం చూసి జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పారిజాతాన్ని పిలుస్తుంది. గ్రానీ, ఏంటి లాయర్ మళ్ళీ వచ్చాడు? ఆస్తి పంపకాలన్నీ అయిపోయినాయి కదా, ఆస్తి మొత్తం వారసురాల పేరు మీదే, అలాగే అమ్మ తర్వాత వారసురాలకు వచ్చేలాగా రాస్తాడు కదా తాతయ్య, ఇంకా ఎందుకు లాయర్ వచ్చాడు అని చెప్పి గ్రానీని అడిగినప్పుడు పారిజాతం అయితే, ఏమోనే, చూద్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి కిందకి హాల్లోకి రావడం జరుగుతుంది. అప్పుడైతే దశరథ, లాయర్ గారు నేను చెప్పినట్లుగా చేశారా అని చెప్తాడు. చెప్పినప్పుడు, అవును సార్, మీరు చెప్పినట్లుగానే రాశాను. మీరు ఎవరి పేరు మీదగా అయితే మీరు చెప్పారో ఆ విధంగానే నేను డాక్యుమెంట్స్ రాశాను అని చెప్పేసి చెప్పినప్పుడు జ్యోత్స్న అయితే, ఏమైంది డాడీ, ఏం చేశారు, డాక్యుమెంట్స్ ఏంటి, ఏం జరుగుతుంది డాడీ అన్నప్పుడు, ఆస్తి మొత్తం దీప పేరు మీదకి రాశాను అని చెప్పి దశరథ చెప్పగానే ఒక్కసారిగా పారిజాతం గుండె పట్టుకుని పడిపోతుంది. జ్యోత్స్న అయితే అలా కళ్ళు తేలేసి షాక్లో ఉండిపోతుంది. ఏంటి డాడీ, ఏం మాట్లాడుతున్నారు? నాకు నిజం తెలిసింది జ్యోత్స్న, నువ్వు అలా మాట్లాడకు, దీపే నా కూతురన్న విషయం తెలిసింది. ఇన్నాళ్ళు నా ఆస్తిని అనుభవించావు, కానీ నా కన్న కూతురైన దీప మాత్రం పేదరికంలో పెరిగింది అని చెప్పి జ్యోత్స్నకు చెప్పగానే జ్యోత్స్న కళ్ళు తిరిగి పడిపోతుంది. పారిజాతం అయితే ఏం చేయాలో అర్థం కాక అలా తేలమొహం వేసుకొని ఉంటుంది. అలాగే సుమిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.